హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈ రోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ ఫ్రై అనేసరికి సైడ్ డిష్ కిందే చేసుకుంటూ ఉంటాం ఎక్కువ శాతం. కానీ ఈ విధంగా నేను చేసినట్టు విధంగా చేస్తే మాత్రం రైస్లో ఎంత కలుపు తిన్నా ఇంకా ఇంకా అలా కలుపు తింటారనమాట. అంత బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఫ్రైలోకి పప్పుల పొడి అనేది రెడీ చేసుకున్నామండి. ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు వేరుశనగ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలండి. వేసుకుని అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు వేపేటప్పుడు చూసుకోండి, చిటపట్లాడుతూ తూలిపోతూ ఉంటాయి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే 1 స్పూన్ కారం వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే మిక్సీ జార్లో కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మెత్తగా అయితే అవసరం లేదు. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. అలాగే క్యారెట్ చూడండి, ఇవి 1/2 కిలో క్యారెట్ మొత్తం పీల్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేసేసాను. మనం ఇవి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. నేను వేసిన గాను నూనె, 1 స్పూను శనగపప్పు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టకుండా ఈ విధంగా ఫ్రై చేయండి. మూత పెడితే మెత్తబడిపోతాయండి. అలా కాకుండా ఇలా క్రిస్పీగా ఉండాలి అంటే ఇలా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ రుచికి తగినంత వేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వండి. అంటే ఆ ఆవిరికి పడిన నీళ్లు వల్ల ఉప్పు అనేది కరిగి ముక్కలకు పడుతుంది అనమాట. చూద్దాము, క్యారెట్ అయితే ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మెత్తగా అయిపోయింది. మూత పెట్టకుండా మగ్గిస్తేనే క్రిస్పీగా ఉంటాయండి. సాల్ట్ వేసినప్పుడు మాత్రం మూత పెట్టాలి. ఇప్పుడు కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయండి. ఎక్కువసేపు అవసరం లేదండి. నెమ్మదిగా ఫ్రై చేయండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేదంటే మాడిపోతుంది. ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి కొబ్బరిని మగ్గనిద్దామండి. అంటే ఫ్రై చేసేటప్పుడే కొబ్బరి మగ్గిపోతుంది. కాకపోతే ఈ క్యారెట్ 2 కలిపి ఇలా మగ్గనివ్వండి. 1 మినిట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని స్టవ్ని చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకుందాము. అదేనండి, పల్లి నువ్వులు పౌడర్ అనమాట. వేసేసుకుని ఇంకా మూత అయితే పెట్టకూడదండి. అలా కలుపుతూనే ఒక 1 మినిట్ పాటు ముక్కలకి పట్టే వరకు పౌడర్ అనేది కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలకపోతే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు. నేను వేసింది సరిపోలేదు, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ అలా అటు ఇటు కలుపుకోవాలి. అంతే అండి, ఇంకా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉంది, నేను కొంచెమే వేసాను. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారా ఫ్రై ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపు తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నిజంగా పప్పుచారులో కూడా పప్పులోని నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.